వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిషా, బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. ఇటు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలోని తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో జనగామ, మహబూబాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ నాటి తెలుసుకుందాం. అరవింద్, రాష్ట్రంలో వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సునీత, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు తేలికపాటి నుండి మోస్తారుగానే కురుస్తున్నాయి. అతి భారీ వర్షాలు మాత్రం ఎక్కడ కూడా కనిపిస్తలేవు. అంటే ఏదైతే నైరుతి ఋతుపవనాల కారణంగా తెలంగాణ రాష్ట్రం మీద నుండి బంగాళాఖాతం వరకు అధిక వర్షాలు ఉండే పరిస్థితి ఉంటాయి. కానీ ఈసారి మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం వైపు అంటే మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఇటు గుజరాత్ కానీ ఈ ప్రాంతాల్లో అధిక వర్షాలు ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే వర్షాలు అయితే కనిపిస్తలేవు. మరి దీనిలో భాగంగా చూసుకుంటే అంటే నిన్న నుండి అంటే తేలికపాటి వర్షాలు నిన్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలుగా నమోదని. అది ఎక్కడంటే అది కొత్తగూడెం, భద్రాద్రి, జగిత్యాల, హైదరాబాద్, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్గిరి, ములుగు, నల్గొండ, నారాయణపేట్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భువనగిరి ఈ జిల్లాలో మాత్రం కేవలం తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరి దీంతో చూసుకుంటే గాల్లో తేమ శాతం తగ్గడం వల్ల కూడా వర్షాలు పడకపోవడానికి కూడా ప్రధానమైన కారణాలు ఉంటాయి. మరి దీంట్లో భాగంగా చూసుకుంటే ఏదైతే గాలులు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీస్తున్నాయి. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. అటు రైతులు విత్తనాలు వేసుకొని మరీ చూస్తున్నారు వానదేవుడి కోసం. కానీ వానదేవుడు ఇప్పటికి కూడా కరుణించకపోవడం రైతులకు తీవ్రంగా బాధ కలిగిస్తుంది. అసలు దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అని అంటే నైరుతి ఋతుపవనాలు బలహీన పడటం వలన తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువ ప్రభావం పోవడమే దీని ప్రధానమైన కారణం ఇప్పటికే వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. రైట్, థ్యాంక్ యూ.